శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్షి అధికముగా కనపరచుగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. తబేరలో చెలరేగినటువంటి దేవుని యొక్క కోపాగ్ని చల్లారక ముందే ఇశ్రాయేలీయులు ఇక మీదట దేవునికి విరోధంగా సనిగితే దేవుడు సహించడని, ఇప్పుడు ఇశ్రాయేలుల ప్రజానికాన్ని దేవుడు తన బాధ్యత కలిగిన వ్యక్తులుగా పరిగణిస్తున్నాడని తబేరా మధ్యలో నేర్చుకున్న పాఠాన్ని ఇశ్రాయేలీయులు అప్పుడే మర్చిపోయారు. తబేరా నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావలో మజిలీ చేసినటువంటి ఇశ్రాయేలులు మరలా ఏడ్చారు. ఈసారి ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు ఏడ్చారు? వారికి మాంసాహారం కావాలట. అంటున్నారు, మాకెవరు మాంసం పెట్టుదురు అంటూ ఉన్నారు. దేవుని ప్రజలు పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలీలు తిండి కోసం ఏడుస్తూ ఉన్నారండి. ఫలితంగా దేవుని కోపం మళ్ళీ వారి మీద రగులుకుంది. తెగులు సంభవించి అనేక మంది చనిపోయారు. ప్రియులారా, ఇంతకు ఇజ్రాయేలీలు ఎందుకింతగా దిగజారిపోయారు? కడుపు కోసమే. అవును, కడుపు కోసమే బ్రతుకుతున్నట్లుగా మంచి ఆహారం లేకపోతే అరణ్య యాత్రే నిష్ప్రయోజనమైనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? వారు తమ దృష్టిని కనాను మీద నిలపకుండా ప్రస్తుతం స్వల్ప శ్రమలను బట్టి ఎందుకు రోధిస్తున్నారు? ఇజ్రాయేలీయులు ఇలాంటి పరిస్థితి ఎందుచేత కలిగింది? దీనికి కారణం ఉందండి. ఇజ్రాయేలీల మధ్య ఉండినటువంటి మిశ్రిత జనం మాంసం కావాలని ఏడ్చారు. వీళ్ళు ఏడ్చింది. ఈ మాట గమనించారా? ఇజ్రాయేలు సమాజంలో కొంతమంది మిశ్రిత జనం కూడా ఉన్నారట. వీరు ఇజ్రాయేలీలు కారు, అయినా వీళ్ళు వాగ్దాన వారసులతో పాటు కనాను దిశగా సాగిపోతూ ఉన్నారు. ఈ మిశ్ర జన సమూహం మొట్టమొదటిగా మనకు నిర్గమాకాండంలో కనిపిస్తారు. వీరు ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తును విడిచి బయలుదేరారు. వాళ్ళేంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో రేపటి దినంలో మీతో మాట్లాడతాను. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పాహారం కోసమే, తృప్తి కోసమే మనుషులు ఏడుస్తున్నట్టుగా తండ్రి మేము ధ్యానించాం. ఈరోజు ఉన్నటువంటి ఆహారం కాదు నాయనా, మీ ఆత్మీయ వాక్యమే మాకు ఆహారంగా మార్చండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, వారి జీవితంలో మీ వాక్యం చేత బలపడి స్థిరపడినట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.